వద్దో మన చేతిలో లేదు. సో కాంటెంట్స్ రెడీ అయిన బట్టే నేను ఆ కాంపిటీషన్లో ఉండాలా వద్దా అని అప్పుడు డిసైడ్ అవుతాను. సంక్రాంతి ఇప్పుడు మీరు ఇది టైటిల్ ఏమో మార్కండేయ అని పెట్టారు, ఈశ్వరుని చూపించారు, అవును సార్, ట్రెజర్ హంట్ చూపిస్తున్నారు. అవును సార్. సో ఇటు మైథిలాజికల్లా ట్రెజర్ హంట, చిరంజీవి, మార్కండేయుడు అంటే చిరంజీవి. సో అసలు ఏంటి ఇదంతా కలిపి అసలు కాన్సెప్ట్ ఏంటో కొద్దిగా బ్రీఫ్గా. సార్ మార్కండేయుడు పురాణం, మార్కండేయుడు కథ తెలుసు కదండి సార్, దాని ఒక మోడర్న్ వర్షన్ సార్. ట్రెజర్ హంట్ లేదు సినిమాలో. యాక్చువల్గా మార్కండేయుడు ఒక మోడర్న్ వర్షన్, 20th century కరెంట్ సెంచరీలో బతికే ఒక అతను, తన సేమ్ మార్కండేయ పురాణంలో ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తనకు కూడా అదే ప్రాబ్లం వస్తుంది. దానికి ఆన్సర్ ఎలా ఎతికి ఆ చిక్కులోంచి ఎలా బయటపడతాడు దేవుడి హెల్ప్తో, ఈశ్వరుడి హెల్ప్తో అనేది సినిమా. కానీ మీ స్పాన్ చూస్తే చాలా పెద్దగా ఉంది. దీనికి బడ్జెట్ ఎలాగా ప్లాన్ చేసుకున్నారు దీనికి? సార్ అంటే మేము చెప్పినట్టే చాలా యంగ్ మోటివేటెడ్ క్రూ అండ్ రాజుగారి గైడెన్స్. సో వీలైనంత తక్కువ బడ్జెట్లో బెస్ట్ ప్రోడక్ట్ ఎలా ఇవ్వాలనేది మా తపన సార్. సో విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు డెలివర్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద లోయెస్ట్ బడ్జెట్ పాసిబుల్. అంటే ఇప్పుడు ఒకటి వచ్చింది కాబట్టి ఆల్రెడీ రాజుగారు ఇది కూడా ఏదో సంస్థ స్టార్ట్ చేశారు కాబట్టి, సో దాని ద్వారా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకునే అవకాశం ఉందా? రైట్ నో ఏఎని స్క్రిప్ట్ లెవెల్ ప్రాసెస్ స్టోరీ బోర్డింగ్లో వాడుతున్నాం సార్ మేము. రాజుగారు వాళ్ళ టూల్స్ ఉన్నాయి యాక్చువల్గా, వీఆర్ యూజింగ్ దెమ్ ఎవ్రీడే. కానీ యాక్చువల్లీ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి మా గట్ ఫీలింగ్ ఏంటంటే ఏఐని మరీ ఓవర్ యూజ్ చేసేస్తే యాక్చువల్గా ఆడియన్స్ ఎక్కడో ఎమోషన్స్కి డిస్కనెక్ట్ అయిపోతున్నారేమో అనిపిస్తుంది. సో వీ వాంట్ టు కీప్ ద యూజ్ ఆఫ్ ఏఐ టు ద మినిమం, ఎంత పాసిబుల్ అయితే అంత. సో ఏఐ తగ్గించి హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది మా టార్గెట్ సార్. సార్ మిమ్మల్ని దిల్ రాజు గారు అనాలా, డేర్ రాజు గారు అనాలా అర్థం కావట్లేదు సార్. నీకు ఏదైనా అనిపించాలనిపిస్తుంది. ఏమో, ఎందుకంటే టాక్సిక్ 120 కోట్లు పెట్టి రిలీజ్ చేస్తున్నారంటే అసలు ఎవరు కూడా ఇంత డేర్ చేయరు. అది చూసి మొత్తం షాక్ అవుతున్న పరిస్థితి ఉంది. అందుకే అంటున్నాను సార్. నువ్వు ఏదన్నా నేను రెడీ. దాని గురించి ఏదన్నా నేను రెడీ అంటున్నాను. కాదు సార్, టాక్సిక్ అనేది 120 కోట్లు అనేది అది కేవలం అది పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది అంటున్నారు. 120 కోట్లు పోస్టర్తోనే రిలీజ్ చేశారు. సో ఒక పని చేస్తాను, అలా డౌట్ పడే వాళ్ళకు నేను బ్యాంకులకు వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్టేట్మెంట్ పంపిస్తాను, అప్పుడు చూస్తే నమ్ముతారేమో. సార్ ఇప్పుడు సంక్రాంతి అనేది ఒక పుష్పక విమానంలో తయారైపోయింది. ఎంతమంది వచ్చినా ఇంకొక చోటు ఉంది అన్నట్టుగా తయారైపోయింది. ఏంటి సార్ ఇది సంక్రాంతి అనేది మార్కెట్ బూచి అదేమన్నా? చోటు ఉందనటానికి లేదు. ఎవ్రీ సంక్రాంతికి మ్యాక్సిమం 2 or 3 ఫిలిమ్సే ఆడతాయి. మీరు హిస్టరీ మొత్తం చూడొచ్చు. వచ్చిన ఆడేటి 2 నుంచి 3 సినిమాలే. అన్ని సినిమాలకు కాంపిటీషన్లో పొటెన్షియాలిటీ రాదు. సో ఎవరు కాంటెంట్ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు నిలబడతారు సంక్రాంతికి. సంక్రాంతి ఆ కోడి పుంజుల అది అక్కడ జరుగుతాయి కదా ఆంధ్రాలో పోటీ, ఇది కూడా అంతే, సినిమాల పోటీ. అది ఏ సినిమా బాగుంటే అది నిలబడుతుంది. అందుకే ఆ క్రౌడ్లో ఉండాలా వద్దా అనేది అది ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ కాల్. సార్